ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మాదిగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఔకీశ్వరయ్య నాయకత్వంలో ఇక్కడ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేశాము. ఇక్కడ అందరూ తండోపతండాలుగా వచ్చి భోజనాలు తింటున్నందుకు, ఇక్కడ స్లోగన్స్ ఇస్తున్నందుకు ఈ మండల నాయకులు, నియోజకవర్గ నాయకులు, జిల్లా నాయకులు దండోపదండాలుగా పూలమాలలు వేసి ఇక్కడ ఘనంగా నివాళులు అర్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు ఇక్కడ మూకుమ్మడిగా వచ్చి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాయి. దానికి చాలా సంతోషము. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నినాదాలు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలతో పాటు జయంతి ఉత్సవాల్లో జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. బడుగు బలహీన వర్గాల ఆశయ సాధన కోసం నిరంతరం శ్రమించి తన సర్వస్వాన్ని త్యాగం చేసిన మహాయుగ పురుషుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరూ కొనసాగించాలని, ప్రతి ఒక్కరూ అతని ఆశయ సాధన కోసం ముందుకు వెళ్ళాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాము. కులము, మతము, ప్రాంతముతో సంబంధం లేకుండా అన్ని కులాలకు విద్య, వైద్య సదుపాయాలు సక్రమంగా అమలు చేయాలని ఆనాడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలియజేశారు. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం వలన మనకి హక్కులు, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు పొందుతున్నామంటే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టడం చాలా సంతోషదాయకము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, సామాజిక విప్లవ రథసారిగా, మానవ హక్కుల పరిరక్షకుడిగా, విద్యావేత్తగా, నవబుద్ధుడిగా, భారత రాజ్యాంగ రూపశిల్పిగా, నవభారత నిర్మాతగా, దళిత రాజకీయ నాయకుడిగా ఎన్నో పేర్లతో పిలుస్తున్నారు. అతని ఆశయ సాధన మనం నెరవేర్చినప్పుడే మనం అతని ఆశయ సాధనలో మమేకమవుతామని తెలియజేస్తున్నాము. ఇక్కడ ఒక్కడుగా జన్మించి 10ల సంఖ్యలో డిగ్రీలు పొంది, వందల్లో ఉద్యమాలను నడిపి, వేల వేదికల్లో ఉపన్యాసించి, 1,00,000 అక్షరాల పుస్తకమై, 10 లక్షల మందికి ప్రజాప్రతినిధి అయి, కోటిలో ఒక్కడై 10 కోట్ల మందికి బాసటై, 100 కోట్ల మందికి ఆదర్శమై, మరువని చరితి అయి, మాయను గుర్తు అయి, ఔన్నత్యానికి అద్దమై, 6 పదుల వయసులో అలసి సొలసి సేదలు తీర్చినటువంటి మహాయుగ పురుషుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పైబడుతున్న కూలీలుగాను, వ్యవసాయ కూలీలుగాను, ఉపాధి కూలీలుగాను చాలని కుటుంబాలతో జీవనం గడుపుతున్నారు. భారత రాజ్యాంగము మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు పొందుకోవాలంటే అతని ఆశయ సాధన కోసము మనం పనిచేయాలి. భారత రాజ్యాంగము మనము సాధించుకోవాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నాడు, రాజ్యాంగ రచన ద్వారా మనిషి సిద్ధాంతాన్ని సమాధి చేశాను, కానీ మనిషి ఆలోచనలో మాత్రం మనువు బ్రతికే ఉన్నాడు. భారత రాజ్యాంగం అనే సుందర భవనాన్ని దేవతల కోసం నిర్మాణం చేశాను. దేవతలు ప్రవేశించే ముందే రాక్షసులు దాన్ని హస్తగతం చేసుకున్నారు. కనుక భారత రాజ్యాంగాన్ని మనము చేజిక్కించుకోవాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ రాజ్యాధికారంపై ప్రయాణించినప్పుడే మన హక్కులు, మన రిజర్వేషన్లు, మన సంక్షేమ పథకాలు, మన సబ్సిడీ రుణాలు, విద్యావనరులు, చట్టాలు మనం పొందుకోవచ్చని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెలియజేస్తూ, ఈ మాదిగ హక్కుల పరిరక్షణ సమితి భోజనాలకు ఏర్పాటు చేసినటువంటి రాయలసీమ అధ్యక్షులు చియేడు నారాయణస్వామి, సత్యసాయి జిల్లా ఉపాధ్యక్షులు రాజప్ప గారు, ముక్కోళ్ళ హరి గారు, రాము గారు, తర్వాత రాజేష్ గారు, ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి భోజనాలు ఏర్పాటు చేయడము, ఈ పూలమాలలు ఏర్పాటు చేయడము, కేకులు కోయడము, అద్భుతంగా టపాకాయలు కాయడము, ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ నమస్కారాలతో పాటు అంబేద్కర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై హింద్, జై మాదిగ.